శోభమ్మకు ఫోన్ ఇవ్వలేదండి. తర్వాత మేము వచ్చినాక నెక్స్ట్ డే తర్వాత నేను అడిగితే శోభమ్మ చాలా లైట్గా తీసుకుంది. నేనన్నాను, సంతోష్ సిస్టర్ సౌమ్య నా ప్లేస్లో ఉండి ఫోన్ చేస్తే ఇలానే చేసేవాడా సంతోష్ అంటే? ఒక మనిషి ప్రాణానికి విలువ లేదా? ఇదేనా మన బాంధవ్యాలు అని నేను అడిగితే కేసీఆర్ గారికి విషయం ఇప్పటి వరకు తెలియదండి. ఇప్పుడు ఇది చూస్తే కనుక తెలుస్తుందేమో కానీ ఇట్లా చాలా ఉన్నాయండి. ఎట్లా అడ్జస్ట్ కమ్మంటారు? అక్కడ మా స్ట్రగుల్ ఏంది? చాలా 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 ఎగ్జాంపుల్స్ సార్. ఎందుకంటే పార్టీని జెండా మోసిన వ్యక్తి నా హస్బెండ్, పార్టీ ఆఫీసులు నడిపిన వ్యక్తి, కేసీఆర్ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, పార్టీకి మీడియా ఇన్ఛార్జు, స్టేట్ వైస్ ప్రెసిడెంటు, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మా సొంత ఖర్చులతోటి పెట్టి మేము పార్టీని నడిపినామండి. మా హస్బెండ్ బాబాయ్ సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఆయనను పార్టీకి మేము తీసుకొచ్చాము. 24 గంటలు రాత్రనక పగలనక పనిచేసాము. మీ బాధ నాకు అర్థమైంది మేడం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం అంటే మీకు జస్ట్ ప్రజలకు తెలియాలి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సంతోష్ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటది, శోభమ్మ ఏ రకంగా సపోర్ట్ చేసింది. ఈ రోజు ఇంటి ఆడబిడ్డలం ఇద్దరం బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు నాకు జరిగిన ఇబ్బందులు కవితకు చెప్తే కూడా అదే మీరు చెప్పింది ఏంటంటే భవిష్యత్తు మరి కనబడే వాళ్ళకి భవిష్యత్తు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న విషయం చూస్తే రేపు నా పని ఇందాక అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు నేను రేపు కేటీఆర్ తర్వాత కేసీఆర్ గారు అని అన్నారు. మరి ఇంకో విషయం కూడా సార్, 2004 ఫస్ట్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక 2001లో పార్టీ పెడితే 2004లో ఎలక్షన్ వస్తే అప్పుడు అలయన్స్ అయిందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్లో నా ఇంటి నుంచి ఎలక్షన్స్కి వెళ్ళారండి, పోటీ చేశారు. నా ఇంట్లో ఉన్న అతన్ని నా ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ 2006 బై ఎలక్షన్ వచ్చింది కదా, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ బై ఎలక్షన్లో ఈ సంతోషే హరీష్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా కరీంనగర్లో ఉండేవారు. నా మేనత్త కదా హరీష్ మదర్. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండనివాడు, ఇక్కడ నా ఇంట్లో ఉండనివాడు, వేరే దగ్గర ఉంచేసి ఎన్ని చేయాలనో అంత ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత చేసిండండి. ఆ 2006 టైంలో కవిత కేటీఆర్ అప్పుడే వచ్చిండండి యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసి కవిత క్యాంపెయిన్ చేద్దామన్న ఇంటికి వచ్చిందండి. వస్తే అవసరం లేదు కవిత 2 lakhs మెజార్టీ తోటి నాన్న గెలుస్తారా, అవసరం లేదు, మనం ఏం చేయొద్దంటే, లేదక్క ఇది మనకు డూ ఆర్ డై కదా అంటే, అవును కానీ గెలుస్తారు, తెలంగాణ సెంటిమెంటు అని చెప్తే కవిత వెళ్దామంటే కూడా నేను అవసరం లేదన్నా కానీ నేను కవితతోటి అయ్యే ఇబ్బందులన్నీ చెప్పాను. సంతోష్ వల్ల సంతోష్ చేసే ఇబ్బంది మరి నా ఇంట్లో నా బాబాయ్ నుండి ఇవ్వలేదు, బయట ఎక్కడో ఉంచిండ్రు. ఫస్ట్ ఎలక్షన్కి ఏమో నా ఇల్లు అప్పుడు వినలేదు. అప్పుడు నేను కవితకు చెప్పానండి, చెప్తే కవిత అన్నీ వింది, అప్పుడు అన్నీ వింది, కానీ ఏమి చేయలేకపోయింది కవిత. అప్పుడే వాడిని నన్ను బాబాయిని కూర్చోబెట్టి సరి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమంటారంటే ఆనాడే నుండి ఈనాడు ఇలా జరిగేది కాదని చెప్పేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు కవిత గురించి వస్తే కవిత బయటికి రావటం వల్ల, కవిత ఈ ఆరోపణలు చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రభావం ఉండవచ్చు? డెఫినెట్గా పార్టీకి డిస్టర్బెన్సే ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరో మాట్లాడింది వేరు, సొంత కూతురు మాట్లాడింది వేరు కదండి. డెఫినెట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఎంత డిస్టర్బెన్స్ అయినా కానీ ఇప్పటికి కూడా ఇంకా పార్టీలో చేట్ చేసే అతన్ని మరి ఓసారి అన్న కూతురు ఓసారి కన్న కూతుర్లు ఇద్దరు కూడా వచ్చి ఒకటే పర్సన్ మీద అలిగేషన్ పెడుతున్నారు. అన్న కూతురు కన్న కూతురు ఇద్దరు కూడా బ్లేమ్ చేశారు కాబట్టి బ్లేమ్ చేయలేదంటే మేము బ్లేమ్ చేయలేదు, మేము స్ట్రగుల్ అయినాము. నేనైతే అల్టిమేట్ గా, ఎందుకంటే కవితకు నాకు కూడా పోలిక లేదు. కవిత అన్ని అనుభవించి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. అధికారంలో ఉండి సంతోష్ చేసే అక్రమాల గురించి మాట్లాడితే బాగుండేది. కవితకు హరీష్ కూడా అక్రమాలు చేసిండు అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి కాదు కదా. నేను ఏది అనుభవించకుండా కరెక్ట్ ఉన్నట్టు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాట్లాడినా, నేను కాంగ్రెస్కి వచ్చినాక మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా. కానీ కవిత పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్లో ఉన్నారు మీరు. కవితకు ఆప్షన్స్ ఏమున్నాయి? డెఫినెట్గా ఉంటాయి కదండి. ఎట్లా అంటే ఆ ఆప్షన్స్ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత బహిష్కరించలేదు, సస్పెండ్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళి బతినాడే అవకాశం ఉందా? ఆప్షన్ నెంబర్ 1. మధ్యలో ఒకటే రోజు గ్యాప్. మొన్న ఫస్ట్ రోజు మాట్లాడింది ఈ పార్టీ ఎంత పోతే ఎంత అంది.
అంటే ఆమె కరెక్ట్ చేశారు దాన్ని. ఏమన్నారంటే మా నాన్నని నిందించిన పార్టీ ఉంటే అంత పోతే అంత, మా నాన్నని కాపాడలేని పార్టీ ఉంటే అంత పోతే అంత. ఇందాక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు ఆవిడ. ఫస్ట్ హాఫ్ కట్ చేసేశారు, సెకండ్ హాఫే తీసుకున్నారు. పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అన్నది. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాన్ని కాపాడలేని పార్టీ ఉంటే అంత పోతే అంత. చెప్పండి. అది కాదండి, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా పార్టీ ఉంటే ఇంత పోతే ఎంత అంటే నాన్నను కాపాడుకోవాలి అన్నప్పుడు నాన్నతోటి ఉండాలి. నాన్న నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్సీవి, నాన్న కండువా నాన్న జెండా పట్టుకోవాలి. కానీ నీ జెండా అజెండా వేరనే విధంగా జాగృతి కండువాలు వేసుకొని జాగృతి కండువాతోటి మాట్లాడడం, హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా మళ్ళీ కేసీఆర్ గారికి హెచ్ఎంఎస్కి ఏం సంబంధం? మరి వెనకాల జయశంకర్ బొమ్మ పెట్టుకుంటుంది. మరి జయశంకర్ గారు ఈ ఆశయాలు ఏంది? మరి జయశంకర్ గారు ఆశయాలకు అనుగుణంగా మరి నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకున్నాను అంటున్నావు. మరి దేనికి సంకేతం? నిజంగా నాన్న ఎవరికైనా ఉంటుందండి కన్న తండ్రి మీద. కన్న తండ్రి ఇబ్బందుల పాలవుతుందంటే ఏ కూతురు కూడా సంతోషంగా ఉండలేడు, ఆవేదన చెందుతుంది. కానీ నువ్వు ఈరోజు కండువా లేదు, ఈరోజు ప్రెస్ మీట్లో. మరి ఆ రోజు ప్రెస్ మీట్లో కండువా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? అప్పుడు కూడా నువ్వు కండువా లేకుండా అంటే ఇప్పుడు ఆ ఆప్షన్స్, మనం ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బతిలాడే అవకాశం ఉందా లేదా? నన్ను క్షమించే, పొరపాటు జరిగిపోయింది. మీరే గమనించండి, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన లైన్ ఏ రకంగా ఉంది, ఈ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన లైన్ ఏ రకంగా ఉంది. ఇవాళ నో కాంప్రమైజ్ అన్నట్టు ఉంది. నో కాంప్రమైజ్ అన్నట్టు లేదు. ఈరోజు రామన్న అంటుంది, మనమందరం ఒకటి అంటుంది, మన బ్లడ్ అంటుంది, మళ్ళా పార్టీ బాగుండాలి అని అంటుంది, మా నాన్న వదిలేదు లేదంటుంది. మరి మొన్ననేమో అంటే పేడో అన్నట్టు మాట్లాడేది. ఫస్ట్ ఆప్షన్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళి అడిగే అవకాశం ఎప్పుడు తను ఓపెన్ పెట్టుకున్నారు. ఒక్కటండి, వెరీ ఫ్యాక్ట్ చెప్పాలంటే కవిత కష్టపడుతుంది కానీ అవసరాల కోసం ఫ్లెక్సిబుల్ పర్సన్. రైట్, ఆ పాయింట్ దొరికింది, ఫ్లెక్సిబుల్ పర్సన్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చి తను వెళ్ళదలుచుకుంటే కాంగ్రెసా బీజేపీనా? ఇప్పుడే చెప్పాను ఫ్లెక్సిబుల్ పర్సన్ అని, ఎటైనా వెళ్తుంది. అంటే ఎందుకంటే ఫాదర్ సీఎం ఉన్నప్పుడే 2018లోనే కవిత 2018 ఎలక్షన్లో మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ టీఆర్ఎస్ఏ కదండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో లేదో అని దాంట్లో కవిత ముందుగానే బీజేపీ వాళ్ళతోటి నేను డెఫినెట్గా గెలుస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకున్నాను. అప్పుడే మాట్లాడుకున్నాను 2018లోనే, ఎలక్షన్ అవ్వకముందే. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవ్వలేదు, ఎంపీ ఎలక్షన్స్ అవ్వలేదు, బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల కవితకి ఇప్పుడు బీజేపీ అంటే కోపం ఉండొచ్చు. ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వస్తాను, కాంగ్రెస్తో మాట్లాడుకుంది, కాంగ్రెస్ పార్టీ వద్దంది. అంటే కాంగ్రెస్తో మాట్లాడారా? మాట్లాడుకుందండి కాంగ్రెస్తో. అంటే అది నిజమే, తనకి మినిస్టర్ ఇస్తే ఎంతమంది ఎమ్మెల్సీలు తీసుకొస్తాను, మినిస్టర్ అవన్నీ నాకు తెలియదు. కానీ కవిత కాంగ్రెస్కి వేరే వేరే విధాలుగా ప్రయత్నం చేసుకుంది రావడానికి. మా హైకమాండ్ ఒప్పుకోలేదు. ఓకే, మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇన్సైడ్ స్టోరీ తెలుసు. అంటే 2018లో బీజేపీతో ప్రయత్నం చేశారు. ఈరోజు మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, నాకేం అవసరం కుటుంబాన్ని తెలిసేది, కవిత ముందు వెనకాల నేను ఎందుకుంటాని మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, కవిత ఏం అవసరం మా పార్టీకి అని. 4వ ఆప్షన్ సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? డెఫినెట్గా. సొంత పార్టీ పెడితే మీకు తెలుసు, సొంత పార్టీ పెడితే చాలా డబ్బు కావాలి, సస్టైన్ అవ్వాలంటే. అంత డబ్బు కవిత గారి దగ్గర ఎక్కడ ఉందండి? ఎంత ఉండొచ్చు? ఉంది, ఫ్రీజ్ అయ్యి ఉండొచ్చు. కానీ మరి కవితకు మరి ఇంకా అప్పుడు తను ఎంపీ ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి దేశవ్యాప్తంగా పరిచయాలు కూడా ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, స్పాన్సర్స్